హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. బండి భగీరథ్ కేసు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించి రాజకీయాలను అల్లకల్లోలం చేసినటువంటి ఒక మైనర్ బాలికకు సంబంధించినటువంటి కేసు. ఈ కేసుకు సంబంధించి సాక్షాత్ కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ ప్రధాన నిందితుడిగా ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఇంపార్టెన్స్ పెరిగింది. ఎన్నో ధర్నాలు జరిగాయి, ఎన్నో విశ్లేషణలు జరిగాయి. సోషల్ మీడియాలో జరిగినటువంటి రచ్చ బహుశా ఈ మధ్య కాలంలో ఇక ఏ విషయానికి జరగలేదని చెప్పాలి. ఆ భగీరథ్ కేసుకు సంబంధించి ఇవాళ కొత్త అప్డేట్ వచ్చింది. ఏంటి అంటే కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నెల 16న భగీరథను అరెస్ట్ చేశారు. దాదాపు 10 రోజులు దాటిపోయింది. అరెస్ట్ చేసిన వెంటనే పోలీస్ కస్టడీకి వాళ్ళు 20వ తారీఖున కోర్టుకు సబ్మిట్ చేశారు. అయ్యా, మాకు ఆ నిందితుడిని అప్పగించండి, అతన్ని మేము విచారించాల్సి ఉంటుంది, కొన్ని నిజాలు రాబట్టుకోవాల్సి ఉంటుందని. సాధారణంగా ఎవరినైనా సరే కోర్టు ముందు హాజరుపరచగానే మొట్టమొదట వాళ్ళకి 14 రోజుల రిమాండ్ విధిస్తారు. అది జ్యుడిషియల్ రిమాండ్. ఆ రిమాండ్లో ఉన్నప్పుడు పోలీసులు దరఖాస్తు చేసుకుంటారు, మాకు కూడా అప్పచెప్పండి, న్యాయావధిలోనే కాదు కాస్త పోలీస్ పరిధిలో కూడా మేము తీసుకుంటాము, వాళ్ళని మేము కాస్త విచారించాలి అని. అలా లేకపోతే కంప్లీట్గా వాళ్ళు జ్యుడిషియల్ పరిధిలోనే ఉంటూ రిమాండ్ ఖైదీలుగానే ఉంటారు. రిమాండ్ ఖైదీల పైన పెద్దగా ఎలాంటి ఒత్తిడి ఉండదు, ఏ విధమైనటువంటి ఒత్తిడి కూడా వాళ్ళపైన ఉండదు. ఇక్కడ కూడా ఒత్తిడి అని కాదు, కానీ మరి ఎన్నాళ్ళని ఆయన్ని లోపల కూర్చోబెడతారు? సరే, ఒక ఆరోపణ వచ్చింది, ఆ ఆరోపణకు సంబంధించి నిజానిజాలన్నీ జరగాలి, దర్యాప్తు జరగాలి. వీటన్నిటికి సంబంధించి మొట్టమొదట సొసైటీకి ఒక ఉపశమనం కావాలి, పబ్లిక్ ఒక ఉపశమనం కావాలి. న్యాయం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది, ఆ న్యాయం చేయడానికి పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది అని ప్రజలు నమ్మాలి అంటే తక్షణ చర్య ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి వెంటనే వాళ్లను రిమాండ్కు ఆదేశించారు న్యాయస్థానం. సో రిమాండ్కి వెళ్ళి లోపల కూర్చొనేశారు. ఎప్పుడైతే బండి భగీరథ లోపల వెళ్ళి కూర్చున్నారో ఇక ఆ కేసుకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా సద్దుమణిగిపోయాయి. అంతే కదా, అంతకుమించి ఇంకేముంటుంది? ఆయన బయట ఉన్నంత వరకు, పోలీసులు కంటపడకుండా తప్పించుకొని తిరుగుతున్నంత వరకు కూడా నానా హడావిడి జరిగింది. చివరికి ముఖ్యమంత్రిని కూడా వదలలేదు. ముఖ్యమంత్రిని అడిగారు, ఏంటి తాత్సారం, ఎందుకు ఈ కేసు పైన ఇంత ఉదాసీనంగా ఉన్నారు అని. వీటన్నిటికీ సమాధానం ఇస్తూ ఆయన అరెస్ట్ చేశారు. సరే, అరెస్ట్ చేశారా, ఈయనే వెళ్ళి అరెస్ట్ అయ్యారా అనేటువంటిది ఇప్పటికీ కూడా $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు. ఇవాళ 27వ తారీఖు. యాక్చువల్గా 7 రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరారు. 7 రోజుల పాటు ఇస్తే తప్ప మేము అన్ని విషయాలు విచారించలేము అని. అయితే న్యాయ వ్యవస్థ, కోర్టు వీటన్నిటిని చూసి పూర్వపరాలను పరిశీలించి 7 రోజులు కుదరదు, 3 రోజులు చాలు, 3 రోజుల్లోనే మీరు ఏమేమి అడగాలనుకున్నారో అవన్నీ అడిగి కథ ముగించండి అని చెప్పారు. ఇప్పుడు బంతి ఎవరి కోర్టులో ఉంది అంటే పోలీస్ కోర్టులో ఉంది. మరి పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు? న్యాయాన్ని అంటే అసలు విషయాన్ని రాబట్టడానికి నిందితులతో ఏ విధంగా? ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 3rd డిగ్రీ ఉపయోగించుకోవడానికి వీల్లేదు, ఎలా పడితే అలా విచారించడానికి వీల్లేదు. ప్రతి ఒక్క దానికి కూడా ఈ మధ్య కాలంలో చట్టాలు వచ్చేసాయి, చట్ట పరిధిలోనే విచారించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఏ విధమైనటువంటి అడ్డదారులు తొక్కడానికి వీల్లేదు. కాబట్టి పోలీసులు సక్రమంగానే వ్యవహరించాల్సి ఉంటుంది కూడా. అయితే నిందితుడు నోరు విప్పగలరా? ఇలా అడిగినప్పుడు నిందితుడు తనంతకు తానుగా స్వేచ్ఛగా స్వతంత్రంగా సమాధానాలు ఇవ్వగలరా? సరే, వీళ్ళు ఒక ప్రశ్నావళి తయారు చేస్తారు. ఒక 20, 30, 40, 50 100 ప్రశ్నలు ఇస్తారు. ఆ ప్రశ్నలు ఆయన ముందు పెడతారు. ఒక్కొక్క ప్రశ్నను అడుగుతారు, ఇదేంటి. వాటన్నిటికీ కూడా సమాధానం చెప్తూ పోతే సైకలాజికల్ ఇష్యూ అంటే ఏంటి, మానసిక శాస్త్రవేత్త ప్రకారం, మానసిక శాస్త్రం ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే ఇలా 1-to-1 కూర్చొని మనం ప్రశ్నించినప్పుడు ఎక్కడో ఒక చోట వాళ్ళు ఖచ్చితంగా తమకు తెలియకుండానే సబ్కాన్షియస్లో దాగున్నటువంటి నిజాలను వ్యక్తం చేసేస్తారు అని చెప్తారు. సో ఆ విధంగా వ్యక్తం చేస్తే ఖచ్చితంగా ఈ కేసుకు
న్యాయం కలిగేలాగే ఉంటుంది. మనకు తెలుసు ఈ కేసుకు సంబంధించి ఎన్ని రకాలుగా అవకతవకలు జరగడానికి ప్రయత్నించిందో. యాక్చువల్గా చెప్పాలంటే 2 పార్టీల మధ్య ఘోరాఘోర యుద్ధం. బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన బీజేపీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఆ పార్టీ పెద్దగా తన పైన వేసుకోలేదు. చాలామంది మాట్లాడడానికి కూడా హెసిటేట్ చేశారు, ఇది మాకు సంబంధించింది కాదని. ఒకానొక మహిళా లీడర్ అయితే, బీజేపీ లీడర్ అయితే, ఇది మా పార్టీ లైన్ కానే కాదు కదా, మా పార్టీ లైన్ అయితే మేము మాట్లాడతాం, లేకుంటే లేదు అని అన్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా బండి సంజయ్కి ఏం సంబంధం, అది ఆయన కుమారుడికి సంబంధించింది కదా, కోర్టు చూసుకుంటుంది, పోలీసులు చూసుకుంటారని వాళ్ళు కూడా దాటవేసిన మాట అయితే నిజం. అయితే ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా ముందుండి నడిపింది, తానే అయి నడిపింది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఒక పొలిటిసైజ్ చేసి, అంటే రాజకీయంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడం వల్లనే కేసు ఇంతగా ముందుకు కదిలిందని పరిశీలకులు కూడా అంటున్నారు. లేదంటే ఎక్కడో అసలు ఆ అబ్బాయి నిందితుడిగా ప్రూవ్ కాకముందే, ఆ అబ్బాయి జైలుకు వెళ్ళకముందే కేసు మొత్తం కూడా సబ్సైడ్ అయిపోయి ఉండేదేమో అన్న అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా కేటీఆర్ దీనికి సంబంధించి చాలా అగ్రెసివ్గా ముందుకెళ్ళడం వల్ల. ఓకే, ఇది వాళ్ళకు ఒక పొలిటికల్ మైలేజ్ కోసం, ఇంకోటి కోసమో వాళ్ళు చేసి ఉండొచ్చు, మనం వేరుగా అనుకోవాల్సిన పని లేదు. అయితే ఇక్కడ మీరు గమనించండి, అసలు ఆ అమ్మాయి మైనర్ కాదని ఎన్ని వార్తలు వచ్చాయి, ఆ అమ్మాయికి సంబంధించిన ప్రవర్తనకు సంబంధించినటువంటి విషయాలు ఎన్ని టార్గెట్ అయ్యాయి. అంటే ఒక బాధితురాలు నిస్సహాయ స్థితిలో ఉంటే ఆమెను కార్నర్ చేయడానికో, లేదా ఆ కేసు నుంచి తప్పించడానికో, మసిపూసి మారేడుకాయ చేయడానికో ఎన్ని శక్తులు పనిచేసాయో మీరు చూడండి. ఇన్ని శక్తులు పనిచేసినా కూడా అవతల నుంచి ఒక రాజకీయ శక్తి కూడా పనిచేసింది కాబట్టే ఈ కేసు ఇంత దూరం వెళ్ళగలిగింది. లేదంటే మొగ్గలోనే దీన్ని తుంచేసేవారు. ఇందులో ఏ మాత్రం అనుమానాలు లేవు. ఆ అమ్మాయి మైనర్ కానే కాదు అన్నారు, బర్త్ సర్టిఫికెట్ తప్పు అన్నారు, 2 సర్టిఫికెట్లు ఉన్నాయి అన్నారు, ఓటర్ ఐడి కార్డులో ఇలా ఉంది కదా అన్నారు. ఇవన్నీ చూపించి ఒక గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించారు. పైగా ఆ అమ్మాయి పైన బ్లాక్మెయిల్ కేసు పెట్టారు, హనీ ట్రాప్ కేసు పెట్టారు, ఎదురు కేసులు పెట్టారు. ఇన్ని కేసులు పెట్టినా కూడా ఆ కుటుంబాన్ని మనం అభినందించాలి, తల్లిదండ్రులను మనం అభినందించాలి. ముఖ్యంగా ఆమె తల్లి, ఆమెకు నిజంగా కూడా మనం అభినందనలు తెలపాలి. ఎందుకంటే ఆమె ధైర్యంగా నిలబడ్డారు. ధైర్యంగా నిలబడి పోలీసులకు బహిరంగ ఉత్తరాలు రాశారు. ఇలా జరుగుతోంది, మీరు న్యాయం చేయాలి, మీరు న్యాయం చేయకపోతే కుదరదు అని నేరుగా, అంటే పొలిటికల్ సర్కిల్కు రాశారు, న్యాయ వ్యవస్థను వేడుకున్నారు, పోలీస్ వ్యవస్థను వేడుకున్నారు. ఇంతమందిని ఆమె నేరుగా ఉత్తరాల ద్వారా కాంటాక్ట్ కావడం వల్ల ఎవరు కూడా తప్పించుకోలేని పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనుషులు ఎంత హోదాలోనైనా ఉండొచ్చు, వాళ్ళకి ఎంత పొలిటికల్ పవర్ అయినా ఉండొచ్చు, ఎంత మ్యాస్కులైన్ పవర్ అయినా ఉండొచ్చు, ఎంత మజిల్ పవర్ అయినా ఉండొచ్చు, ఎంత మనీ పవర్ అయినా ఉండొచ్చు, కానీ అన్ని వేళలు మనవి కాదు. తప్పు చేసి ఉంటే, ముఖ్యంగా ఒక బాధితురాలు నాకు అన్యాయం జరిగిందని నోరెత్తి అడిగినప్పుడు ఖచ్చితంగా సమాజం ఆ అమ్మాయి పక్షానే నిలబడుతుంది. మీరు గమనించండి, ఈ కేసులోన ఆ అమ్మాయి పక్షాన ఎంతమంది నిలబడ్డారు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ముక్కు మొహం తెలియదు, ఇన్నాళ్ళ ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియదు, ఆ అమ్మాయి ఉనికి తెలియదు, పేరు తెలియదు, ఊరు తెలియదు, అయినా సరే ఆమె బాధితురాలు. అదే మానవత్వం అనేది. సో ఆ హ్యూమన్ కన్సర్న్తో అందరూ, ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియా, ఆ తర్వాత డిజిటల్ మీడియా మొత్తం ఆమె పక్షాన్ని నిలబడింది. సరే, ఇంకొక పక్షం కూడా నిలబడి ఉంది. దానికి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈమెకు వ్యతిరేకంగా కూడా పనిచేసి ఉండొచ్చు. కాకపోతే అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏది సంఖ్య ఎక్కువ అదే పని చేస్తుంది. సో ఇక్కడ ఖచ్చితంగా బాధితురాలి పక్షానే అందరూ నిలబడ్డారు, వ్యవస్థ కూడా నిలబడింది, పోలీసులు కూడా కేసులు జోడించారు, కఠినమైన కేసులు జోడించారు. తల్లి ఉత్తరం రాసిన తర్వాత కేసు సెక్షన్ కూడా సవరించారు, దాన్ని కఠినతరం చేశారు. ఇన్ని చేశాక ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. సో ఈ పోలీస్ కస్టడీలోన ఏ విషయాలు వెలుగు చూస్తాయి, సంచలనమైన విషయాలు ఏమైనా వెలుగు చూస్తాయా, లేదా రొటీన్ విషయాలు అయిపోతాయా, కనీసం వాటికి సమాధానం ఇచ్చే స్థితిలో ఆ అబ్బాయి ఉన్నాడా, లేదా ప్రతి ఒక్కదానికి మౌనమే సమాధానం అవుతుందా, లేదా ప్రతిదానికి నాకు తెలియదు అన్న పదాలే సమాధానం అవుతాయా? ఇవన్నీ కూడా మనం రేపటి నుంచి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. చూద్దాం, అంత మంచి జరుగుతుందని మనం ఆశిద్దాం. దట్స్ ఆల్.